హాస్పిటల్స్తో పని లేకుండా 100 రోగాలను తరిమికొట్టే మన వంటింటి వైద్యం. అందరికీ నమస్కారం. మన ది పురాణిక్ పాత్ ఛానల్కు స్వాగతం. ముందుగా వీడియోకు ఒక లైక్ చేసి ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. ప్రకృతి మనకు ప్రసాదించిన ప్రతి కూరగాయలో, మన వంటింట్లో ఉండే పోపుల పెట్టెలోని ప్రతి దినుసులో అద్భుతమైన ఔషధ గుణాలు దాగి ఉన్నాయి. ఒకప్పుడు మన పెద్దవాళ్లు ఎలాంటి ఆసుపత్రుల చుట్టూ తిరగకుండా 100 ఏళ్లు ఆరోగ్యంగా బతికారు అంటే దానికి కారణం వారి వంటగదే ఒక పెద్ద వైద్యశాల కావడం. కానీ ఈ రోజుల్లో మనం కేవలం నాలుక రుచికి మాత్రమే ప్రాధాన్యత ఇస్తూ మన ఆరోగ్యానికి ఎంతో మేలు చేసే ఎన్నో అద్భుతమైన కూరగాయలను పక్కన పెట్టేస్తున్నాం. 100 రోగాలను దరిచేరనివ్వకుండా మన శరీరానికి రక్షక కవచంలా నిలిచే మన వంటింటి ఔషధాల గురించి, కూరగాయల గురించి ఇప్పుడు మనం ఈ వీడియోలో వివరంగా తెలుసుకుందాం. వీడియోను ఎక్కడా స్కిప్ చేయకుండా పూర్తిగా చూడండి. ముందుగా మనం మాట్లాడుకోవాల్సింది కాకరకాయ గురించి. చేదుగా ఉంటుందనే ఒకే ఒక్క కారణంతో చాలామంది పిల్లలు, పెద్దలు దీనిని భోజనంలోకి వస్తే పక్కన పెట్టేస్తుంటారు. కానీ ఆయుర్వేదం ప్రకారం కాకరకాయ ఒక సంజీవని లాంటిది. ముఖ్యంగా ఈ రోజుల్లో ప్రతి ఇంట్లో సాధారణమైపోయిన మధుమేహం లేదా షుగర్ వ్యాధికి కాకరకాయ ఒక అద్భుతమైన మందు. వారానికి కనీసం 2 సార్లైనా కాకరకాయను కూర రూపంలోనో లేదా ఉదయాన్నే పరగడుపున కొద్దిగా జ్యూస్ రూపంలోనో తీసుకుంటే రక్తంలో గ్లూకోజ్ స్థాయిలు ఆశ్చర్యకరంగా అదుపులోకి వస్తాయి. అంతేకాదు, రక్తంలో పేరుకుపోయిన మలినాలను శుద్ధి చేయడంలో, కడుపులో ఉండే హానికరమైన నులి పురుగులను నాశనం చేయటంలో కాకరకాయను మించిన ఔషధం మరొకటి లేదు. చేదుగా ఉందని దీనిని పక్కన పెడితే భవిష్యత్తులో చేదు అనుభవాలను ఎదుర్కోవాల్సి వస్తుంది. ఇక మనం తరచుగా చూసే మరో కూరగాయ బెండకాయ. కొందరు ఇది జిగురుగా ఉంటుందని సరిగా తినరు. మరికొందరు బెండకాయ తింటే జలుబు చేస్తుందనే అపోహతో ఉంటారు. కానీ నిజానికి బెండకాయలో ఉండే ఆ జిగురే మన కీళ్లకు, ఎముకలకు అమృతం లాంటిది. వయసు పెరిగే కొద్దీ మన మోకాలలో ఉండే గుజ్జు అరిగిపోయి నొప్పులు మొదలవుతాయి. అలాంటి వారు బెండకాయను తరచుగా ఆహారంలో చేర్చుకోవడం వల్ల కీళ్ల మధ్య మళ్లీ ఆ గుజ్జు తయారై నొప్పుల నుండి ఉపశమనం లభిస్తుంది. అంతేకాదు, బెండకాయలో ఫోలేట్, విటమిన్ సి పుష్కలంగా ఉంటాయి. చిన్నపిల్లలకు బెండకాయను ఎక్కువగా తినిపిస్తే మెదడు చాలా చురుకుగా పనిచేస్తుంది. జ్ఞాపక శక్తి అద్భుతంగా పెరుగుతుంది. అందుకే బెండకాయను జిగురని పక్కన పెట్టకుండా ఆరోగ్యానికి ఆధారంగా భావించి తినాలి. అలాగే మునక్కాయ అనగానే చాలామందికి గుర్తొచ్చేది సాంబారు మాత్రమే. కేవలం రుచి కోసం సాంబారులో వేసుకునే ఈ మునక్కాయలో, మునగాకులో ఉన్న పోషకాలు బహుశా మరే ఇతర ఆకుకూరల్లోనూ ఉండవు అనడంలో ఎలాంటి అతిశయోక్తి లేదు. మునక్కాయలో కాల్షియం, ఐరన్ మరియు విటమిన్స్ పుష్కలంగా ఉంటాయి. వయసు పైబడిన వారు, ఎముకల బలహీనతతో బాధపడేవారు మునక్కాయను లేదా మునగాకు పప్పును తరచుగా తింటే ఎముకలు ఇనుములా గట్టిపడతాయి. ముఖ్యంగా గర్భిణీ స్త్రీలకు మరియు రక్తహీనతతో బాధపడేవారికి మునగాకు ఒక గొప్ప వరం. దీనిని పొడి రూపంలో కానీ, కూర రూపంలో కానీ తీసుకుంటే శరీరంలో రక్తం బాగా వృద్ధి చెందుతుంది. రోగనిరోధక శక్తి అమాంతం పెరుగుతుంది. ఇక ఈ రోజుల్లో వయసుతో సంబంధం లేకుండా ప్రతి ఒక్కరినీ వేధిస్తున్న అతిపెద్ద సమస్య మోకాళ్ల నొప్పులు మరియు కీళ్ల నొప్పులు. కొద్దిసేపు కింద కూర్చుంటే లేవలేకపోవటం, మెట్లు ఎక్కాలంటే భయపడటం మనం చూస్తూనే ఉన్నాం. దీనికి పెయిన్ కిల్లర్స్ మింగే బదులు మన ఇంట్లోనే అద్భుతమైన చిట్కాలు ఉన్నాయి. నువ్వుల్లో కాల్షియం అపారంగా ఉంటుంది. రోజు ఒక నువ్వుల లడ్డు అంటే స్వచ్ఛమైన బెల్లం మరియు నువ్వులతో చేసిన లడ్డూను ఒక చిన్న ముక్క తింటే ఎముకలకు అద్భుతమైన బలం వస్తుంది. అలాగే మోకాళ్ల నొప్పులు తీవ్రంగా వేధిస్తున్నప్పుడు కొద్దిగా ఆవ నూనెలో 4-5 వెల్లుల్లి రెబ్బలు వేసి బాగా మరిగించాలి. ఆ నూనె గోరువెచ్చగా ఉన్నప్పుడు
నొప్పులు ఉన్న చోట మోకాలపైన నెమ్మదిగా మర్దన చేస్తే అద్భుతమైన ఉపశమనం లభిస్తుంది. వెల్లుల్లి వాతాన్ని హరించి కీళ్ల నొప్పులను తగ్గిస్తుంది. మనం తినే ఆహారం వంటబట్టాలన్నా, శరీరంలో రోగాలు రాకుండా ఉండాలన్నా మన జీర్ణ వ్యవస్థ సరిగా పనిచేయాలి. అజీర్తి, గ్యాస్, కడుపు ఉబ్బరం లాంటివి వచ్చినప్పుడు వెంటనే మెడికల్ షాపుకు పరిగెత్తకుండా భోజనం చేసిన తర్వాత కొద్దిగా వాము మరియు జీలకర్ర కలిపి నమిలి మింగితే క్షణాల్లో గ్యాస్ సమస్య మాయమవుతుంది. వాతావరణం మారినప్పుడు వచ్చే జలుబు, దగ్గును నివారించడానికి రాత్రి పడుకునే ముందు గోరువెచ్చని ఆవు పాలలో చిటికెడు పసుపు, కొద్దిగా మిరియాల పొడి వేసుకుని తాగితే అది ఒక న్యాచురల్ యాంటీబయోటిక్ లాగా పనిచేసి మన రోగనిరోధక శక్తిని ఉక్కులా మారుస్తుంది. మన వంటింటికి ఉన్న శక్తి అలాంటిది. మన వంటింటి ఔషధాల గురించి మాట్లాడుకుంటే ఆ జాబితా ఎప్పటికీ ముగియదు. ఎందుకంటే మన పూర్వీకులు వంటగదిని కేవలం ఆకలి తీర్చే ప్రదేశంగా కాకుండా ఆయుష్ను పెంచే ఆరోగ్య కేంద్రంగా మలిచారు. పైన చెప్పుకున్న కూరగాయలు మరియు దినుసులే కాకుండా మనం రోజూ చూస్తూ కూడా వాటిలోని అసలైన ఔషధ గుణాలు తెలియక వదిలేస్తున్న మరికొన్ని అద్భుతమైన వస్తువుల గురించి ఇప్పుడు తెలుసుకుందాం. ముఖ్యంగా మనం కేవలం దిష్టి తీయడానికి మాత్రమే వాడుకునే బూడిద గుమ్మడికాయలో ఎంతటి అపారమైన శక్తి దాగి ఉందో తెలిస్తే మీరు నిజంగా ఆశ్చర్యపోతారు. బూడిద గుమ్మడికాయను ఆయుర్వేదంలో ప్రాణశక్తిని అమాంతం పెంచే అత్యుత్తమ ఆహారంగా పరిగణిస్తారు. కడుపులో అల్సర్లు ఉన్నా, ఎసిడిటీతో ఛాతీ మంటగా ఉన్నా ఉదయాన్నే ఒక గ్లాసు బూడిద గుమ్మడికాయ రసం తాగితే క్షణాల్లో ఆ సమస్య తగ్గిపోతుంది. ఇది మన మెదడును ప్రశాంతంగా ఉంచి రోజంతా శరీరానికి అద్భుతమైన శక్తినిస్తుంది. నరాల బలహీనత ఉన్నవారికి ఇది ఒక దివ్యౌషధం. ఇక మన పోపుల పెట్టెలో ఎప్పుడూ ఉండే ధనియాల గురించి ప్రత్యేకంగా చెప్పుకోవాలి. ఈ రోజుల్లో వయసుతో సంబంధం లేకుండా చాలామంది మహిళలను వేధిస్తున్న ప్రధాన సమస్య థైరాయిడ్. ఈ థైరాయిడ్ సమస్యను సహజంగా అదుపులో ఉంచడానికి ధనియాలు అద్భుతంగా పనిచేస్తాయి. రాత్రిపూట ఒక చెంచా ధనియాలను ఒక గ్లాసు నీటిలో నానబెట్టి ఉదయాన్నే ఆ నీటిని సగం అయ్యేంతవరకు మరిగించి కషాయంలా తాగితే థైరాయిడ్ గ్రంథి పనితీరు మెరుగుపడుతుంది. అంతేకాకుండా మూత్రపిండాల్లో ఏర్పడే చిన్న చిన్న రాళ్లను కరిగించడంలో, యూరినరీ ఇన్ఫెక్షన్లను తగ్గించడంలో ధనియాల నీరు ఎంతో మేలు చేస్తుంది. శరీరంలో అధిక వేడిని తగ్గించి పేగులను చల్లబరచటంలో ధనియాలను మించిన మందు మరొకటి లేదు. అలాగే పచ్చి అల్లం, ఎండిపోయిన తర్వాత తయారయ్యే శొంఠిని ఆయుర్వేదంలో మహా ఔషధి అని పిలుస్తారు. వర్షాకాలం లేదా చలికాలంలో వచ్చే కీళ్ల నొప్పులు, ఒళ్ళు నొప్పులకు శొంఠి ఒక రామబాణం. కొద్దిగా శొంఠి పొడిని స్వచ్ఛమైన బెల్లంతో కలిపి చిన్న ఉండలా చేసుకుని రోజూ తింటే శరీరంలో వాతదోషం తగ్గిపోయి నొప్పులన్నీ మాయమవుతాయి. ఇక జీర్ణ సంబంధిత సమస్యలకు ఇంగువ చేసే మేలు అంతా ఇంతా కాదు. మనం చేసుకునే పప్పులో కానీ కూరల్లో కానీ కాస్త ఇంగువ వేసుకుని తింటే కడుపులో గ్యాస్ అస్సలు చేరదు. ముఖ్యంగా చిన్నపిల్లలకు కడుపు నొప్పి వచ్చినప్పుడు కొద్దిగా ఇంగువను నీళ్లలో అరగదీసి బొడ్డు చుట్టూ రాస్తే వెంటనే ఉపశమనం లభిస్తుంది. మహిళల్లో నెలసరి సమయంలో వచ్చే తీవ్రమైన నొప్పులను నివారించటంలో కూడా ఇంగువ చాలా అద్భుతంగా సహాయపడుతుంది. పళ్ళు మరియు చిగుళ్ల సమస్యలతో బాధపడేవారికి లవంగాలు కల్పతరువు లాంటివి. పంటి నొప్పి తీవ్రంగా ఉన్నప్పుడు ఒక లవంగాన్ని ఆ నొప్పి ఉన్న పంటి కింద పెట్టుకుని నెమ్మదిగా నమిలితే అందులోంచి వచ్చే రసం నొప్పిని ఇట్టే లాగేస్తుంది. లవంగాల నూనెను చిగుళ్లకు రాసుకుంటే హానికరమైన బ్యాక్టీరియా నశించి నోటి దుర్వాసన శాశ్వతంగా పోతుంది. ఇక ఉసిరికాయ గురించి ఎంత చెప్పినా తక్కువే. ఆయుర్వేదంలో దీనిని సాక్షాత్తు అమృతంతో సమానంగా భావిస్తారు. విటమిన్ సి పుష్కలంగా ఉండే ఉసిరికాయను ప్రతిరోజు పచ్చడి రూపంలోనో లేదా పొడి రూపంలోనో తీసుకుంటే రోగనిరోధక శక్తి ఉక్కులా మారుతుంది. జుట్టు రాలడం,
చర్మం ముడతలు పడటం లాంటి వృద్ధాప్య ఛాయలను త్వరగా దరిచేరనివ్వకుండా యవ్వనంగా ఉంచే అద్భుతమైన శక్తి ఉసిరికాయ సొంతం. ఉదయాన్నే పరగడుపున కొద్దిగా ఉసిరికాయ రసంలో తేనె కలుపుకుని తాగితే రక్తం పూర్తిగా శుద్ధి అవుతుంది. చివరగా ఒక మాట. ఆరోగ్యం అనేది ఎక్కడో మందుల షాపుల్లో కొనుక్కుంటే వచ్చేది కాదు. మన వంటగదిలో మనం ఉపయోగించే పోపుల పెట్టెలో, మనం రోజూ తినే కూరగాయల్లోనే దాగి ఉంది. ఏ కూరగాయను ఇది చేదు, ఇది జిగురు అని పక్కన పెట్టకుండా, దేవుడు ప్రసాదించిన ప్రతి కూరగాయను ఒక ఔషధంగా భావించి స్వీకరిస్తే 100 రోగాలైనా సరే మన దరిచేరడానికి భయపడతాయి. ఇలాంటి చిన్న చిన్న ఆరోగ్యకరమైన అలవాట్లను పాటిస్తూ మీరంతా నిండు 100 ఏళ్లు సంపూర్ణ ఆయురారోగ్యాలతో వర్ధిల్లాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. ఈ విలువైన సమాచారాన్ని మీకు తెలిసిన వారందరికీ షేర్ చేయండి. ఇలాంటి మరెన్నో అద్భుతమైన ఆరోగ్య రహస్యాలు మరియు ధార్మిక విశేషాల కోసం మన ది పురాణిక్ పాత్ ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకోండి. ధన్యవాదాలు.